హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీపీ స్టడీ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను. అదేంటంటే మనకి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అది వచ్చేసి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తక్కువనే ఉన్నాయి కానీ మీకు క్వాలిఫికేషన్ ప్లానింగ్లో ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి తక్కువ అప్లికేషన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ప్లానింగ్లో మీరు బీటెక్లో అయినా లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీలో అయినా మీరు ప్లానింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్స్ అనేవి మనకి జూలై 15th రోజు స్టార్ట్ అవుతుంది. 15th నుంచి మనం 22nd వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఉందండి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 44 years ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా మనకి బాగుంది చూడండి. బేసిక్ పేనే మనకి 51,320 నుంచి 1,27,000 వరకు ఉంది. అండ్ మీకు అలవెన్సెస్ అన్ని కలుపుకొని 85,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ చెప్పానుగా ఇందాకే క్వాలిఫికేషన్ ప్లానింగ్లో చేసి ఉండాలి, వేరే వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరు. అండ్ ఫీ చూసుకుంటే ఓబీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఫీజు అయితే ఉందండి. అండ్ మనం ఎగ్జామ్ చూసుకుంటే ఒకటే ఎగ్జామ్ ఉంది. సో ఆ ప్యాటర్న్ చూసుకుందాం మనము. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అండి ఇది. సో మనకు 2 పేపర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అయితే ఉంది. 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. సెకండ్ పేపర్ చూసుకుంటే మనకి ప్లానింగ్ ఉంటుంది. డిగ్రీ లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైపే. ఇది కూడా 150 క్వశ్చన్స్, 150 minutes. కాకపోతే మనకి పేపర్ 1లో ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో 150 మార్క్స్. సెకండ్ పేపర్ చూసుకుంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సో ఇక్కడ మనకి 300 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్ 450 మార్క్స్ అయితే ఉందండి. అండ్ మనము ఫస్ట్ పేపర్ చూసుకుంటే బైలింగ్వల్లో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సెకండ్ పేపర్ ప్లానింగ్ కదా, సో ఇదైతే మనకి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ మనకి ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. సో ఇంకా ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి జాబ్ అండి ఇది. సో మనకి తెలంగాణలో ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏటీపీ స్టడీ బ్లాగ్స్. బై, సీ యూ సూన్.